తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో గర్ల్ ఫ్రెండ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇర్రెలవెంట్గా అడుగుతున్నాను మధ్యలో. ఐ మీన్ విచారణలో సందర్భంలో మీ విచారణలో పాయింట్ టు పాయింట్ వెళ్తుంది కానీ ఇర్రెలవెంట్గా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. మీరు తెలుగు అబ్బాయిని చేసుకుంటారని చెప్పి ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి. ఎప్పుడు ఒక ఐ థింక్ ఒక అదే గర్ల్ ఫ్రెండ్ అని అన్నాను కదా, సో నేను ఎవరిదో గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటాను. గర్ల్ ఫ్రెండ్ నేను స్వాతి ముత్యం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక న్యూస్ వచ్చింది, ఏంటి నా ఫేస్ అండ్ ఇప్పుడు ఒక మ్యాన్స్ ఇది ఏంటి సిలువేట్ లాగా దాని మీద క్వశ్చన్ మార్క్, ఏదో ప్రొడ్యూసర్ అబ్బాయిని పెళ్లి చేస్తుంది వర్ష అని. ఐ వాజ్ లైక్ వాట్, అది చాలా ప్లేసెస్ లో అది ఇంటర్నెట్ లో వచ్చింది. లైక్ ఇట్స్ ఫైన్. హీరో పేరు కూడా ఏమో వచ్చింది. సో నో కమెంట్స్ అన్నారు లాస్ట్ కి. ఏమో ఏ లాంగ్వేజ్ లో చేసుకుంటాం తెలీదు అన్నారు, అంతే కదా. ఆబ్వియస్లీ తెలుగు అని పర్టికులర్లీ తెలుగు అని ఏం లేదు, అంటే తెలుగు అమ్మాయి అని హోన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ దట్ ఈ న్యూస్ అవి వస్తున్నాయి దాన్ని బట్టి చేసుకుంటారని. అలా వచ్చిందా? నేను వచ్చింది. ఓ ఇది నాకు తెలీదు. ఓ ఇప్పుడు వచ్చిందా? మీరే రాసారా? లైక్ మీకు మాత్రమే తెలుసు అంటే మీరే రాసుంటారు. కాబట్టి మీరే చెప్పాలి. వల్లమైట్ కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, ఎలాంటి న్యూస్ ఇలాంటి ఎక్కడ క్రాప్ అయ్యి వెతుక్కుంటా ఉంటాం. అసెంబ్ల్డ్ అందులో పెడతారు అంతే, ప్లేట్స్ పట్టుకుని అసెంబ్ల్డ్ అవ్వండి అని పెళ్ళమ్మ. సో ఐ మీన్ సీజన్ 3 ఉంటుందండి, ఎండ్ చేస్తున్నారా? ఉంటుంది. నెవర్ ఎండ్ సార్, కనకం నెవర్ ఎండ్. చేయాలి ఎందుకని చేయాలి సార్, మీకు నచ్చింది కదా. సో మీకు నచ్చినప్పుడు దాని తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, దాని తగ్గట్టు కూడా సో మంచి కంటెంట్ ఉన్నంత వరకు వెళ్ళొచ్చండి క్యారెక్టర్స్. ఎందుకంటే అది ఉంది మేఘ మీన్ చంద్రిక క్యారెక్టర్కి కానీ కనకానికి కానీ, సో వీళ్ళందరూ ఆ వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ చూపించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మేఘా గారు మీరు కూడా బ్యూటిఫుల్గా ఉన్నారు, మిమ్మల్ని స్క్రీన్ నుంచి తప్పించేశారు కాసేపు మేము. సో హోప్ ఇక్కడైనా ఎక్కువసేపు చూస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఎక్కువ చూస్తారు. యా మేము కూడా బీస్ట్ మోడ్, హల్క్ మోడ్ కూడా చూడాలండి. బీ ఫర్ హల్క్ రీలోడెడ్, పబ్లిక్ ప్రైవేట్ పెట్టలేదు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. సో అలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా, అంత సపోర్టివ్ పర్సన్? రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ వినగానే అది గుర్తొచ్చి ఆయన గుర్తొచ్చి అలాగే మేల్ ఇది మై మామ్. అంటే ఇన్ జనరల్ మదర్స్ ఆర్ సాక్రిఫైజింగ్ లైక్ దట్, లైక్ వాళ్ళు అన్నిటినీ సాక్రిఫైస్ చేసేస్తారు ఫర్ దేర్ కిడ్స్ అనుకుంటా. హీస్ క్యారెక్టర్, బాబాయ్ క్యారెక్టర్ is such a motherly character actually, if you look at it, so nurturing and so loving and so giving. So adi naku I think my mom. సో ఇంకో కానిస్టేబుల్ అప్పటి వరకు మీకు యాంటాగనిస్ట్ లాగా కనిపిస్తాడు, మీకు ఒక విలన్, బట్ తర్వాత టర్న్ అయ్యి తను మీకు హెల్ప్ చేయడం. సో ఇలాంటి రోల్ కూడా ఉందా? సత్యబాబు రోల్ లాంటిది మీ లైఫ్లో ఎవరైనా, అంటే స్టార్టింగ్ అంతా ఎనిమీస్ అని ఫీల్ అయిన వాళ్ళు తర్వాత బాగా అటాచ్ అయిపోయి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎనిమీ ఉంది, ఉల్టా ఏం లేదు. సో మైక్రోవేవ్స్ చదివారు కదా, ఏదన్నా మైక్రో లెవెల్లో ఆలోచించడం అలవాట? మైక్రో లెవెల్లో ఆలోచించడం ఏమన్నా అలవాటు ఉందండి? బికాజ్ ఇది ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఏంటంటే మీకు మీరే ఛేదిస్తూ ఉంటారు ఆ కేసుని, లైక్ ఒక స్పై లాగా, ఒక దాన్ని ఏమంటారు డిటెక్టివ్ లాగా, పేరుకి కానిస్టేబుల్ కానీ. సో ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అలా ఆలోచించడం, ఎక్కువగా మైక్రో లెవెల్ నుంచి ఆలోచించడం, రూట్స్ నుంచి ఆలోచించడం, ఏదైనా ప్రాబ్లం? ఓవర్ థింక్ చేస్తాను ఎక్కువ. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నా మైండ్లో ఫుల్ లైక్ సినారియోస్ అంతా ఓవర్ థింక్ ఆల్రెడీ చేసి ఉంటాను. సో ఐ డోంట్, నథింగ్ విల్ సర్ప్రైజ్ మీ బికాస్ నేను ఆల్రెడీ ఒక 5-10 సినారియోస్ ఆల్రెడీ ఆలోచిస్తాను. సో యా మైక్రో లెవెల్లో ఆలోచిస్తారు. యా మైక్రోవేవ్ చదివారు కాబట్టి మీరేం చదువుకున్నారండి చెప్పండి. చెప్పండి పర్లేదు. అది నాకు కొంచెం ఆవిడని ఏదో ఒక యాంటాగనిస్ట్ లా మారుస్తారేమో ఎండింగ్ అని అనిపించింది. అంటే ఏదో పెద్ద వెయిటేజ్ ఇవ్వబోతున్నారు.
సో సైకో. సైకాలజీ కాబట్టి సైకో, ఇంతే కరెక్టా? అండ్ ఆవిడ హెల్ప్ చేశారు. బట్ సైకాలజీ ఏమన్నా ఐ మీన్ యాక్టింగ్లో ఎక్కడైనా యూజ్ అయ్యిందా మీకు? అంటే ఒక క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అది దాన్ని మీరు పరకాయ ప్రవేశం అంటారు కదా, అది చేసినప్పుడు. లైక్ ఇప్పుడు డైరెక్టర్ వెళ్తే స్టోరీ చెప్పండి ప్రశాంత్, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం కాదు, స్టోరీ చెప్పడానికి నాకు తెలిసి మొదలు పెడితే కూడా ఐ మీన్ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడితే, కౌన్సిలింగ్ చేయడం మొదలు పెడితే, ఈవెన్ డైరెక్టర్ వచ్చినా అలాగే అంటారేమో. ముందు తెలియలేదు కానీ తర్వాత నాకు షూటింగ్ అప్పుడు నాకు అర్థమైంది ప్రతిదీ ఇప్పుడు ఈవిడ ఇలా బిహేవ్ చేస్తారు, ఎందుకు అంతలా అడుగుతున్నారు, ఇలాగే బిహేవ్ చేస్తారు. కానీ తర్వాత నేను కరెక్ట్ చేస్తున్నాను, ఎందుకు అడిగింది అంటే అప్పుడు కరెక్టే కదా, నేను ఈ హడావిడిలో నేను సరిగ్గా చెప్పలేదు కానీ ఆవిడ చెప్పింది కరెక్ట్ అయిన, మీరు చెప్పింది కరెక్ట్, అదే ఫాలో అవ్వండి భాష. మిస్ప్రైజ్ చేయాలి. అండ్ మీరు డైరెక్టర్ కదా ఈ సైకాలజీని యూజ్ చేసి ఎవరైనా మీకు దగ్గరకు ఒక క్యారెక్టర్ చెప్పడానికి వస్తే, అందులో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన్ని ఎలా డీల్ చేయాలంటే లాస్ట్గా ఆ మెయిన్ క్యారెక్టర్ మీకే ఇచ్చేలాగా, ఏదో క్యారెక్టర్ చెప్పుకుని వస్తారు కదా, మ్యానిపులేట్ చేయగలగాలి. అలా చేయండి సార్. ఏమంటారు, హిప్నోటిజం. సో ఒకసారి అంటే ఇంకా కొంచెం ఇప్పుడు గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఆలోచనలు అంటారు కదా, కొంచెం ఇంకా ఏంటి అలా ఆలోచిస్తున్నావు, నారో మైండెడ్ పీపుల్ అంటారు, అలా అనుకోకండి. నేను అడిగిన క్వశ్చన్ అంటే లేదు, నేను అడిగిన క్వశ్చన్ అలా నేను అడిగిన క్వశ్చన్ అలా అనుకోకండి. బేసికల్లీ సిల్వర్ స్క్రీన్ ఏం చేసిన తర్వాత సిల్వర్ స్క్రీన్కి వెళ్ళాలి, స్కేల్ పెంచుకోవాలి, కమర్షియల్ ఫార్మేట్లో ఉండాలి, ఎక్కువ మంది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూపించాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు అంటే సిరీస్ వైపు రావడానికి రీజన్ ఏంటి అసలు? ఆపర్చునిటీ బ్రో, ఆపర్చునిటీ. సిరీస్ సిల్వర్ ఇక్కడే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ఏమి మనకి ఇది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు ఇది. ఓకే, మ్యాథమెటిషియన్. సో ఒక ఆపర్చునిటీ, ఎవరికో కానీ అదృష్టం, లక్, ఎంత కష్టపడినా లక్ రావాలి. వచ్చింది ఆపర్చునిటీ, ఒకరు వచ్చారు, కథ నచ్చింది. ఎంతమంది అలా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చూస్తూ ట్రై చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరూ సిల్వర్ స్క్రీన్, అందరూ అది చేసే ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ టీవీ కానీ ఓటీటీస్లో కూడా ఒక ఆపర్చునిటీ కథ చెప్పచ్చు, ఎక్కడ నువ్వు మొబైల్ ఫోన్లో కూడా చెప్పచ్చు. ఈరోజు మనం ఎక్కడ కళ్ళతో చూస్తున్నాం, ఏ ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ సెల్ ఫోన్లో తీసి అది ఎలా చేసి ఇక్కడికి ఎలా జరిగింది, పడిపోయినా సరే హెల్ప్ చేయడానికైనా సరే వీడియో తీసి ముందు పెడతాం, ఏదైనా సరే కదా. సో ఇంకేముంది, ఇంకా సిల్వర్ స్క్రీన్ టైం వేస్ట్ చేసుకొని నువ్వు కథ చెప్పాలనుకుంటే ఎక్కడైనా చెప్పు, ఎలాగైనా చెప్పు, నచ్చితే జనాలు చూస్తారు, అది అక్కడైనా ఎక్కడైనా. సో అది ఫిక్స్ అవ్వాలి, ముందు వర్క్ చేయాలి బ్రో, ఖాళీగా ఉండకూడదు, పని చేయాలి. ఇక్కడికి వచ్చావు కథ చెప్పడానికి కథ చెప్తూనే ఉండాలి. కథ చెప్పకుండా కూర్చొని అరే నేను ఎలా తీస్తే అలా ఉంటుంది, అలా తీస్తే అలా ఉంటుంది అంటే అక్కడే తీయాల్సి వస్తుంది. సో కాబట్టి చిన్న పెద్ద ఎవ్రీ ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ, దాన్ని మిస్ చేసుకోవద్దు. వెళ్తా ఉంటే క్రికెట్లో బాల్ టు బాల్ సింగిల్ బ్రో, లూజ్ బాల్ పడితే 6 కొడతావు, కానీ అప్పటిదాకా నువ్వు గ్రౌండ్లో ఉండాలిగా. నువ్వు మొదటే కళ్ళు మూసుకుని కొట్టేస్తానంటే ఎలాగవుద్ది, అవ్వదు అంతే. సో కాబట్టి ఎవ్రీ ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ. బాగా చెప్పారు నిజంగా, బాల్ టు బాల్ ఆడాలి, దొరికినప్పుడు 6 కొడతా, నో బాల్ కి 6 కొట్టేస్తా, ఇంకో బాల్ ఎక్స్ట్రా వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్లీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే ఓపెన్గా మీరు ఏమన్నారు, ఆడియన్స్ నచ్చితే వస్తారు అని. బట్ థియేటర్కి ఆ స్పేస్ లేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం దారుణం ఎలా అయిపోయిందంటే 1 వీక్ కూడా మనకు స్పేస్ దొరకట్లేదు. ప్రతి వీక్ సినిమాలు వస్తున్నాయి, మనకు థియేటర్స్ దొరకట్లేదు. 50 అవర్లు ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇప్పుడు 20 అవర్స్ వస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా టాస్క్ వచ్చేస్తే అయిపోయినట్టేనా? అంతే. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు మన టీం, మనందరం టీం బస్. ఇప్పుడు నువ్వేంటంటే స్టేట్ వైడ్ డివైడ్ అయిపోయి నువ్వు ఆ టీంకి వెళ్ళిపోయి అతను ఈ టీంకి వచ్చాడు, మీ ఇద్దరు కోప్పడిపోయి కొట్టేసుకోవడానికి ఆ రేంజ్కి వచ్చేస్తున్నారు ఒకళ్ళు. అది మనం చప్పట్లు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. నేను తప్ప అనట్లే, గేమ్ని ఎంజాయ్ చేయాలి. అది అంటే మన ఒక మీకు అర్థమవుతుందా నేను చెప్పేది, ఆ ఎమోషన్స్ కూడా చాలా మారిపోతాయి. అర్థమవుతుంది చెప్పేది. సో నేను చెప్పేది, నా పాయింట్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం మనం స్పీడ్గా. బట్ నాకు ఆ 50 అవర్స్ రాహుల్ ద్రావిడ్ అంటే నేను అనేది ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ధైర్యంగా ఇక్కడ చేయొచ్చు, సిరీస్ చేయొచ్చు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఎప్పటికైనా జనాల్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇలాంటి రివ్యూస్ వస్తాయి. ఏది లోక అరుంధతి ఎప్పుడండి, ఎప్పుడైనా ఫీమేల్ సెంట్రిక్ కదా, అలాగే అన్ని చెప్పారు కాబట్టి నేను నోరు మూసుకోవాలి. అరుంధతి అంటే నేను ఏమంటాను, అప్పుడు వెళ్ళాల్సి వచ్చిందండి, అంటే మధ్యలో ఏమీ లేవు, పెద్ద హిట్ అవ్వలేదు అని అనుకుంటాం. వచ్చింది ఆబ్వియస్లీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడే వచ్చింది.